ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి? వెరీ గుడ్. మా నాన్నగారి పేరు కూడా అదే. ఇప్పుడు ఎవరినైనా అన్నోన్ బాబు కాషాయ కండం వేసుకున్నది, మీ పేరు? నాగసాయి. మీ నాన్నగారి పేరు? రైట్. ఐఎమ్ సన్ ఆఫ్ సత్యనారాయణ, ఈ సన్ ఆఫ్ సత్యనారాయణ, ఈ సన్ ఆఫ్ నారాయణ చెప్పడానికి అడగడానికి ఎంత టైం పట్టింది? సెకండ్స్, అవునా? కానీ మీరు కావాలితే ఫోన్ చేస్తాను, వారం, నెల, సంవత్సరం వాళ్ళ నాన్న పేరు చెప్పరా అంటే ఎందుకు చెప్పరా అంటే ఫోన్ అమ్మా నా వీడియోలు చూస్తారు కదా, నేను అక్కడికి చెప్తాను టైం తీసుకో, పెన్ తీసుకో, పేపర్ తీసుకో, మొత్తం ఎంతమందో రాసుకో. ఏమన్నా అర్థమైందండి? మీకు ఫాదర్లు ఎంతమందో అలా లిస్ట్ రాసుకుని ఫోన్ చేయరా అంటే వాడు ఎందుకు చెప్పండి వాళ్ళ నాన్న పేరు? వాడు కాదు, వాడిని ఏమనుకుంటున్నాడంటే ఎంఎన్ సినిమాలో నేను ఎవడో తెలుసా పులి ఇక్కడ అంటాడు. ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా, మీ ఇంటికి పులి వచ్చిందా అంటాడు. అలా వీళ్ళందరూ తమ తల్లులపై నమ్మకం లేక ఎవరో బ్రిటిష్ వారి చేత ఏదో అయితే వీరు పుట్టారని వారు నమ్ముతున్నారు. ఎందుకంటే వారి పుస్తకాల్లో రాసి ఉంది పరిశుద్ధాత్మ కమ్మబడెను. కమ్మడం ఏమిటండి? కమ్మడం కొమ్మడం ఏమిటండి? సో కాబట్టి ఇటువంటి లో ప్రొఫైల్ సార్ ఉన్నాయి ఇటువంటి లో ప్రొఫైల్ పుస్తకాలు చాలా దేశాల్లో బ్యాన్ అయ్యాయి. మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్కడ పడేయాలి వాటిని? చెత్తలో పడేది. ఫుడ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఏం చేయాలి? పడేయాలి కదా. అలా ఎక్స్పైర్డ్ అయిపోయినటువంటి ఒక ఎక్స్పైర్డ్ శవాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక ఎక్స్ప్లైర్డ్ బుక్ పేరే ఆ పుస్తకం. ఏమన్నా అర్థమవుతుందండి? ఎక్స్పైర్డ్ ఎవరన్నా పోతే ఏమంటాం? హీజ్ ఎక్స్పైర్డ్ కదా. ఒక శవం ఎక్స్పైర్డ్, వీళ్ళు దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అండ్ దే ఆర్ ఎక్స్ప్లాయిడ్. ట్రిపుల్ ఈ, అవునా? కానీ మనకి ట్రిపుల్ ఈ ఉంది. ఏంటది? ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎథిక్స్. మనకి ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి హిందువులు